చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరపు కిస్లేపు మాసమున నేను మాషును కోటలో ఉండగా నా సహోదరులలో హననీ ఒకడు యూదులలో కొందరిని వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమునందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదనను మనం చూస్తాం. నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదన ఏమిటి అని అంటే, దేవుడు హీ హ్యాడ్ ఎ డ్రీమ్. ఆయనకు ఒక కళ ఉంది, ఆయనకు ఒక దర్శనం ఉంది. ఏంటి అని అంటే, తనకంటూ ఒక రాజ్యము ఆయన నిర్మించుకోవాలి, ప్రజలను తన పిల్లలుగా తన కుటుంబముగా చేసుకోవాలి అన్నటువంటి ఒక కోరిక, ఒక ఆశ. ఆ కోరికను అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా ఆయన మరి సర్వమానవాళిని రక్షించుకుని తన కుటుంబంలో భాగస్థులుగా చేసుకోవాలి అని, when he wanted to bless the entire world through Abraham and when he wanted to bring everybody back into the fold of his family, ఆయన ఆ విధంగా పనిచేసే సమయంలో మరి ఇస్రాయేలు అన్నటువంటి రాజ్యాన్ని నిర్మించాడు. దేవుని రాజ్య స్థాపన భౌతికంగా జరిపించుకుంటూ, దేవుని రాజ్య స్థాపన రాబోయే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాజ్య స్థాపన ఎలా ఉంటుంది, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి విలువలు ఎలా ఉంటాయి అని చెబుతూ భిన్నత్వం